ఈ పూట ఇప్పటి వరకు మనం ఆచార్య స్వామి వారి యొక్క శ్రీపాదులకు అర్చన చేసుకున్నాం. అసలు చాలా మంది పెద్దలు వారిని సేవించారు. కానీ ఎప్పుడైనా నీరు పల్లె వెలుగు అన్నట్టు స్వామివారి యొక్క వయోభారం పెరిగిన తర్వాత శ్రీకృష్ణ చక్రవర్తి వీరు వంగీపురం జగన్నాథాచార్య విష్ణు పురాణం స్వామివారి యొక్క కుమారుడు. వీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. స్వామివారి దగ్గరికి వచ్చి పాదుకలు ధరించేదంటే అది ఇంత నడవలేకపోతున్నాను, ఈ పాదుకలు వేసి గోడ పడబడ్డా ఇదేంటి నాకెందుకు జీవస్వాముల అవసరం అనుకోబడ్డారు. కాదని ఏది మీరు ధరించి మీరు వేసుకొని తిరగాలి కాదు, మీరు ఆరాధనలో పెట్టుకోవడానికి మీరు అలా పాదముల దగ్గరగా మాకు అనుగ్రహించేది అంటే స్వామివారు సంతోషించి ఒక అరగంట ధరించారు. వారు తిరువారాధనలో పెట్టుకుని మేము కొలతకి ఇవ్వండి రామచంద్ర స్వామి వారి సూచనతో మేము రక్త పాదుకలు చేస్తా అనుకున్నప్పుడు వారు కొలతకి ఇవ్వడం కాదు, మీ దగ్గర ఉంటే సంస్థ దగ్గర ఉంటే అందరికీ ప్రతి సంవత్సరం వాళ్ళ ఆరాధనకు అనుకూలంగా ఉంటుందని తాము ఆరాధనలో ఏర్పాటు చేసుకుందాం అనుకున్న పాదుకల్ని ఇలా సమర్పించి కారణానికి వైభవమైనటువంటి వంగీపురం జగన్నాథాచార్య వారి కుమారుడైనటువంటి శ్రీకృష్ణ చక్రవర్తిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఈరోజు రఘునాథాచార్య స్వామి వారి యొక్క మంగళాశాసనాన్ని ఈ యువ ఉద్యోగి అతను కూడా అందుకోవడం కొరకు ఆహ్వానించారు. చిరంజీవి స్వామి వారు చేసే సేవ ఏదైనా ప్రత్యేకంగా ఉంటుంది, వారి యొక్క అనుగ్రహం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. రఘునాథాచార్య స్వామి వారికి వయోభారం పెరిగి స్వామి వారు ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటూ అందరినీ కోరుతూ మమ్మల్ని ఆ శ్రీమన్నారాయణ వైకుంఠానికి సేవ కొరకు పిచ్చేతిగా అనుగ్రహించండి, మీరు కోరండి అనేవారు. ఆ సమయంలో కొంచెం వారికి ఆరోగ్యం కూడా అనుకూలంగా లేని పరిస్థితుల్లో వారికి ఒక తల్లిగా సేవ చేసేటువంటి వారి యొక్క అవసరం పడింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కోరితే చిరంజీవి స్వామి గారు విజయవాడలో ఉండేటువంటి రంగరాజన్ స్వామిని పంపించారు. వారి ఇంట్లో ఒక సభ్యులుగా అందరికీ ఆత్మీయులై అందరి ప్రేమను పొంది అప్పుడప్పుడు స్వామివారు కోల్పడ్డ దాన్ని ఏమీ అనుకోకుండా ఆ కాసేపటికే స్వామివారు మన దగ్గర తీసుకునేవారు. కోల్పడ్డా మన వెంటనే ప్రేమ చేసేవారు. ఒక తల్లి శిశువుకు చేసేటువంటి సేవలను కూడా చేసినటువంటి రంగరాజన్ స్వామికి ఈ రోజు పెద్దల మంగళాశాసనం అందాలని ఈ దినక్షత్రం రోజు ఆహ్వానించ జరిగింది. వారు బద్రీ నుంచి అలా సుదూర ప్రయాణం చేసి ఆ కిందికి వచ్చి ఋషికేశ్కి వచ్చి డెహ్రాడూన్కి వచ్చి హిమాలయానికి హైదరాబాద్కి వచ్చి ఎన్ని గంటలు ప్రయాణం చేసి చేరుకున్నారు. వారి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈ ఇద్దరికి పుష్పమాలను సమర్పించవలసిందిగా